ఈ పొగాకుకు బానిసలు కాకండి, బతుకుని ఆగం చేసుకోకండి. హాయ్ అండి, నేను డాక్టర్ నరేంద్ర కంది, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, శ్రీరామ డెంటల్ క్లినిక్, సంగారెడ్డి. ప్రతి సంవత్సరము మే 31 రోజున వరల్డ్స్ నో టొబాకో డేని నిర్వహిస్తాము. అదే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పొగాకు వినియోగం వల్ల కలిగే ప్రాణాంతకమైన క్యాన్సర్లు, గుండె జబ్బులు తదితర తీవ్ర ఆరోగ్య సమస్యలపైన అవగాహన పెంపొందించడంతో పాటు టొబాకో వ్యసనానికి బానిసలైన ప్రజలను కాపాడడం అనేది ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ పొగాకు వల్ల కలిగే నష్టాలు ఒకసారి తెలుసుకుందాం. ఈ పొగాకు వినియోగం వల్ల పొగాకుకు సంబంధించిన స్మోకింగ్ కావచ్చు, దాంతోపాటు ఏంటంటే సిగరెట్, బీడీ, ఇదే కాకుండా నమిలే పదార్థాలు, పొగాకు సంబంధించిన గుట్కా, జర్దా, ఖైనీ, తంబాకు ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే వీటిలో 7,000కు పైగా రసాయనాలు, అంటే హానికరమైన రసాయన పదార్థాలు ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, అంటే ఆర్సెనిక్, తార్, అమోనియా, నికోటిన్, దాంతోపాటు పొలోనియం మూలకము, ఇట్లాంటి చాలా డేంజర్ అయిన రసాయనాలు ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్తో పాటు గుండె జబ్బులు, దాంతోపాటు లంగ్ క్యాన్సర్లు, ఇట్లాంటివి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే ఈ రోజులలో యువత ఏంటంటే ఫ్యాషన్ కొద్ది సిగరెట్లు అనేది మామూలుగా ఫ్యాషన్ కొద్ది తాగి దాన్ని వ్యసనంగా బానిసలుగా అయిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని క్యాన్సర్ బారిన పడుతున్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఒక థీమ్ అనేది ఇస్తుంది. ఈ సంవత్సరం ఈ 2026 థీమ్ వచ్చేసేసి అన్మాస్కింగ్ ది అపీల్, కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. అంటే ఈ టొబాకోకు ఆకర్షణను బహిర్గతం చేయడం, దాంతోపాటుగా నికోటిన్, ఈ టొబాకో వ్యసనాన్ని ఎలా ఎదుర్కోవడం అనేది దీని ఉద్దేశం అన్నమాట. సే నో టు టొబాకో. అందుకే ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ నా తరపు నుంచి మనవి ఏంటంటే ఈ గుట్కా, తంబాకు, సిగరెట్, బీడీ వంటి వాటికి అలవాటు పడి వ్యసనంగా బానిసలుగా అవ్వకండి, మీ బతుకుని ఆగం చేసుకోకండి. సమాజంలో ఈ పొగాకుని నిర్మూలిద్దాము, ఆరోగ్యవంతమైన సమాజం, పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం. అందుకే యువతకి ఇచ్చే ఒక సందేశం ఏంటంటే ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎవరైనా స్మోకింగ్ కానీ, సిగరెట్, బీడీ, తంబాకు, గుట్కా ఇట్లాంటి వాటికి అలవాటు పడి బానిసైన వాళ్ళు ఉన్నవాళ్ళు తప్పకుండా వాటికి దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని, మీ ఫ్యూచర్ని కాపాడుకోండి.